పాఠశాల సామాజీకరణము. ఇంటి తర్వాత బాలలు ఎక్కువ సమయాన్ని గడిపే స్థలం. పాఠశాల, స్కూల్, బడి. పాఠశాలలో సమవయస్కులతో సంబంధాలు, పాఠశాల సంస్కృతి, వాతావరణం, ఉపాధ్యాయ పరివర్తన, ఉపాధ్యాయులకు పిల్లలకు గల సంబంధాలు, పాఠశాల సాధన, ఆటలు మొదలైన బాలలు సాంఘీకరణపై ప్రభావం చూపుతాయి. జార్ సీల్డ్ అభిప్రాయం ప్రకారం తొలి సాంఘిక పరివర్తన నమూనా ఈ విధంగా ఉంటుంది. ఏకాంత క్రీడ అనగా పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఆడుకోవడం. పిల్లలు తను తాను ఆడుకోవడాన్ని ఏకాంత క్రీడ. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఆడుకునే విధానాన్ని ఏకాంత క్రీడ అంటారు. సమాంతర క్రీడ అనగా ఇతరులను చూసి వారి వలె ఆడుటకు ప్రయత్నించడాన్ని సమాంతర క్రీడ అంటారు. సహకార క్రీడ అనగా ఇతరులతో కలిసి ఆడడం. ఈ ఇతరులతో కలిసి ఆడే క్రీడనే సహకార క్రీడ అంటారు. ఈ విధంగా ఏకాంత క్రీడ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఆడుకోవడం, సమాంతర క్రీడ ఇతరులను చూచి వారి వల్లే ఆడుట ప్రయత్నించడం, మరియు సహకార క్రీడ ఇతరులతో కలిసి ఆడడాన్ని ఈ విధంగా జార్జ్ సీల్డ్ అభిప్రాయం. సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాట్లు ఎక్కువగా పాఠశాలలోనే పిల్లలు నేర్చుకుంటారు. శైశవలో సాంఘిక పరివర్తనకు పునాదులు పడుతున్నప్పటికీ అవి పాఠశాలలో పొందే అనుభవాలు ద్వారా ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. వారి ప్రవర్తనకు పాఠశాలలో లభించే పునర్భరణాలు వారిలో ప్రవర్తన మార్పులకు, సామాజిక పరివర్తనకు కారణమవుతాయి. సమవయస్కుల ప్రభావం. రూబిన్, బకౌస్కీ, పార్కర్ 2026ల ప్రకారం బాలలు మొదట తమకు సామీప్యంలో ఉన్న వారితో తరగతి గదిలో కలిసి సమవయస్క బృందాలతో ఏర్పడతారు. ఒకే లింగం, జాతి, పాఠశాల సాధన, సామీప్యం, ప్రవర్తన మొదలైనవి బాలల బృందంగా ఏర్పడడానికి సహకరిస్తాయి. ఆటలు ఆడడం, ఆటలలో విషయాలను పాటించడం, స్పర్ధలను పరిష్కరించుకోవడం, దౌర్జన్యం ప్రవర్తనతో వ్యవహరించే తీరు పిల్లల మధ్య సంబంధాలను వారి సాంఘికరణ ప్రభావం చేస్తాయి. పిల్లలు తమ సమస్య బృందాలతో గడిపే సమయం పెరిగే కొలది వారిలో వారు ఒక్కొక్కరిని ఒకరు పరివర్తన ప్రోత్సహించుట, నిరుత్సాహ సహకరించడం ద్వారా నమూనా పరివర్తనల అనుకరణ ద్వారా సమవయస్క బృందాలు ఏర్పరచుకునే నియమాలను ద్వారా సాంఘికరణ పెంపొందించడానికి అవకాశాలు పెరుగుతాయి. రూబిన్, బకౌస్కీ, పార్కర్ 2026న ఈ విషయాన్ని తెలియజేశారు. జెండర్ అనే పిల్లల స్వంత గుర్తింపుకు మరియు ఇతరుల ప్రత్యక్షాలను గుర్తించటానికి మరియు మరొకరికి జెండర్ సంబంధిత పరివర్తనను సాంఘీకరించడానికి దోహదపడుతుంది. పాఠశాలలో మనకు అనేక రకాల బాల్య నిర్మాణాలు కలిగి బాలలు కనపడతారు. బాలలు ఒకరికొకరు పరస్పర సంబంధాలు నేర్చుకోవడంలోనూ, సాంఘిక నైపుణ్యాలు పెంపొందించుకోవటంలో
సమవయస్కత ప్రభావం ఉంటుంది. ఇతరులతో స్నేహం, స్పర్ధలు పెంచుకోవడానికి, నైతిక విలువల పెంపుకు, సామాజిక సాంస్కృతిక పాత్ర నిర్వహించడానికి, వ్యక్తిగత స్వాతంత్రాన్ని పొందుటకు సమవయస్క బృందాలు తోడ్పడతాయి. పాఠశాల సంస్కృతి. పాఠశాల సంస్కృతి అనేది పాఠశాలలో ఏర్పడిన, చేసిన నిబంధనలను, నమ్మకాలను, విలువలను నిర్వహించే ఉత్సవాలు, ఆచారాలను ప్రతిబింబిస్తుంది. పాఠశాల సంస్కృతి అనే భావనను మిలన్ వాలర్ అనే సామాజికవేత్త 1932లో ది సోషియాలజీ ఆఫ్ చీటింగ్ అనే పుస్తకంలో ప్రస్తావించారు. అతని ప్రకారం ప్రతి పాఠశాలకు తనదైన సంస్కృతి ఉంటుంది. దీనిలో బాలల పరివర్తన మరియు సంబంధాలను నిర్మించుకునేందుకు గల పాఠశాలలో పాటించవలసిన ఆచారాలు, నైతిక నియమావళి మొదలైనవి ఇమిడి ఉంటాయని వాలర్ పేర్కొన్నారు. పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధాలమైన సంస్కృతిగా ఉంటాయని పుల్లన్ మరియు హరి గ్రీవెస్ 1976లో తెలిపారు. పాఠశాల సంస్కృతిపై ఉపాధ్యాయుల మూర్తిమత్వం, ప్రధానోపాధ్యాయుడి నాయకత్వం లక్షణాలు ప్రభావితం చూపుతాయి. పిల్లలు ఎక్కువ సమయాన్ని పాఠశాలలోనే గడుపుతారు కనుక పాఠశాల సంస్కృతి వారి యొక్క భౌతిక, సాంఘిక, మానసిక, ఆధ్యాత్మిక మరియు నైతిక వికాసానికి ప్రభావం చూపుతాయి. స్కిన్నర్ 1964 పాఠశాలల పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. పాఠశాల సాంస్కృతిక బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం మరియు ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి చేస్తుందని పీటర్సన్ మరియు డిల్ 2003లో పేర్కొన్నారు. అంతేకాకుండా పాఠశాల సంస్కృతి పాఠశాలలో ఉత్పాదకతను మరియు సమర్థతను పెంపొందించడానికి పేర్కొన్నారు. కనుక పాఠశాల సంస్కృతిని పెంపొందించే విధంగా మంచి కథలు, సమంజసంలోన విలువలు, మంచి పాఠశాల అనుసందర్శించవలసిన నియమాలను, సామాజిక కార్యక్రమంలోనూ పాల్గొనడం మొదలైన అంశాలను పాఠశాలలో పెట్టాలని పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సామాజిక కార్యక్రమాలను పాల్గొంటూ సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడాలి. ఉపాధ్యాయులతో సంబంధాలు. పిల్లలు పరివర్తనను ఉపాధ్యాయులచే చాలా వరకు ప్రభావితం ఉంటుంది. చాలామంది పిల్లలు ఉపాధ్యాయులకు నమూనాగా తీసుకొని తన ప్రవర్తన అంశాలు మెరుగుపరుచుకుంటారు. తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల మీద ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. బేకర్ 2008 ప్రకారం ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంబంధాలు విద్యార్థుల విద్య మరియు సాంఘిక వికాసంపై ప్రభావం చూపుతాయి. ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంరక్షితమైన వాతావరణం లభించేటట్లు చేయడమే కాకుండా వారి యొక్క సాంఘిక విద్య సంబంధాలు నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కావలసిన సహకారం లభించింది. హర్మే మరియు సియాట్నా 2001 ప్రకారం ఎప్పుడైతే ఉపాధ్యాయుడు పిల్లలలో సానుకూల బంధాలు ఏర్పరచుకుంటాడో అప్పుడే తరగతి గది విద్యార్థులు విద్య మరియు సామాజిక ఉత్పదాలను పెంపొందించేవిగా ఉంటాయి. వీరి విద్యార్థుల మధ్య గల సంబంధాలను సాహిత్యం, ఆప్యాయత మరియు సానుకూలంగా ఉంటాయని వర్గీకరించారు. ఎప్పుడైతే విద్యార్థులు ఉపాధ్యాయుడికి మధ్య సానుకూల సంబంధం ఉంటాయో అప్పుడు విద్యార్థులు సామాజిక మరియు విద్యా సంబంధం అంశాలు సవాళ్ళుగా పరిగణించి కృషి చేయడం వల్ల వారి యొక్క సాంఘిక మరియు ఉద్వేగ వికాసం పెంపొందించడానికి వీరు పేర్కొంటారు. విద్యార్థులకి ఉపాధ్యాయునికి మధ్య సత్సంబంధాలు లేనప్పుడు
విద్యార్థిలో పాఠశాల అంటే భయం పెరగడం, పాఠశాల మూసివేయడం, పాఠశాల పట్ల విముఖత మొదలైన అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. కనుక ఉపాధ్యాయుల పిల్లలతో సన్నిహితం సంబంధం పెరిగేలా పరివర్తిస్తూ, వారిని అన్ని రకాల ప్రోత్సహిస్తూ, వారి భవిష్యత్ సమాజంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే కృషి చేయాలి. ఉపాధ్యాయుని అంచనాలు మరియు పాఠశాల సాధన. ప్రతి ఉపాధ్యాయుడు తన వద్ద విద్యను అభ్యసించే విద్యార్థుల సాధన ఎక్కువగా ఉండాలని కోరుకుంటాడు. విద్యార్థుల్లో వైయక్తిక భేదాల గమనించి దానికి అనుగుణంగా విద్యార్థికి లక్ష్యాలను సమర్పిస్తే విద్యా సాధన సంతృప్తికరంగా ఉంటుంది. అలా కాకుండా విద్యార్థి కాంక్ష స్థాయి మించి లక్ష్యాలను ఏర్పరిచినప్పుడు విద్యార్థుల సాధనలో వెనుక పడడమే కాకుండా వారిని న్యూనత్య భావాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. 1968లో రోసెన్దాల్ మరియు జాకబ్ సన్సెన్లు పరిశోధన చేసి తన ఫలితాలను పింగ్మాలియన్ ఇన్ ది క్లాస్ రూమ్ అనే గ్రంథాన్ని ప్రచురించారు. దీని ప్రకారం ఉపాధ్యాయుడు అంచనాలు విద్యార్థుల సాధనకు ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వీరి ఫలితములలో ఉన్నత అంచనాలు విద్యార్థుల పనితీరు పెంచడానికి దారి తీస్తుంది. ఇలా ఉన్నత అంచనాలు మెరుగుకై ప్రదర్శనలో దారి తీయడానికి పింగ్మాలియన్ ఫలితం అంటారు. కనుక ఉపాధ్యాయులు తార్కికంగా ఆలోచించి పిల్లల నుంచి ఫలితాలను ఆశించినట్లయితే ఫలితాలు సాధన సంతృప్తిగా ఉండి పిల్లల సాధన పెంపొందించబడుతుంది. బడి బయట పిల్లలు RTE 2009 ప్రకారం అనుసరించి 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఈ దిశగా భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బడి బయటలి పిల్లలు అంటే పాఠశాలలో నమోదు కాని పిల్లలు 6 నుండి 14 సంవత్సరాలు, పాఠశాలలో నమోదైన హాజరు కాని పిల్లలు, మధ్యలో బడి మానేసి వేసిన పిల్లలు, అస్సలు ఆవాస ప్రాంతంలో పాఠశాల లేని నమోదు కాని పిల్లలు. యునెస్కో వారి విడుదల చేసిన ఎడ్యుకేషన్ ఫర్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ EFAGMR ప్రకారం 2013 నాటికి ప్రపంచవ్యాప్తంగా 14 మిలియన్ పిల్లలు బడి బయట ఉన్న పిల్లలని అంచనా వేశారు. పిల్లలు బడి బయట ఉండడం వలన వారి హక్కులు కోల్పోవడమే కాక వారి సర్వతోముఖాభివృద్ధి కుంటుపడడానికి దారి తీస్తుంది. వారిలో జీవన నైపుణ్యాలు కుంటుపడతాయి. పిల్లలు బడి బయట ఉండటానికి, పాఠశాల దూరంగా ఉండటానికి సామాజిక సర్దుబాట్లు, జెండర్ వివక్షత, పేదరికం, వలస, త్వరగా వివాహం కావడం, ఉపాధ్యాయ కొరత వంటి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అయినప్పటికీ చాలామంది పిల్లలు రకరకాల కారణాల వల్ల బడికి రావడం లేదు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి, శిశు మరణాలు వంటివి తగ్గించడానికి, జాతీయ ఉత్పాదక పెంచడానికి విద్య తప్పనిసరి. విద్య బాలుని శారీరక, మానసిక, సంజ్ఞానాత్మక, సాంఘిక, నైతిక విలువలు పెంపొందిస్తుంది. కనుక ఛాత్రోపాధ్యాయులు భవిష్యత్తులో ఇటువంటి పిల్లలందరికీ బడిలో చేర్చాలి. ఇంటింటికి ప్రచారం చేసి తల్లిదండ్రుల వైఖరిలో మార్పు ప్రయత్నించాలి. పిల్లలను తగు మార్గదర్శకత్వాన్ని, మంత్రమును కలిగించి వారి అభివృద్ధికి తోడ్పడడానికి సహాయపడాలి. అధిక వయస్సు అభ్యాసకులు.
అధిక వయసు అభ్యాసకులు. అధిక వయసు గల అభ్యాసకులు అనగా తరగతిలో ఉండవలసిన వయసు కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు, వయోజన విద్య అభ్యసించేవారు చెప్పవచ్చు. పిల్లల వయసుకు తగ్గ తరగతులు లేనప్పుడు వారి మిగిలిన పిల్లలతో సర్దుబాటు చేసుకోవడంలో సమస్యలు ఏర్పడవచ్చు. పెద్ద పిల్లలు చిన్న తరగతులు ఉన్నప్పుడు వారి ఆలోచన శైలి, అలవాట్లు ఆటలతో పాల్గొనడంలో మిగిలిన వారి కన్నా భిన్నంగా ఉండడం వలన వ్యాకులతకు గురి కావచ్చు. సాధారణంగా ఆలస్యంగా బడిలో చేర్చడం, నిలుపుదల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు రావడం మొదలైన కారణాల వల్ల అధిక వయసు గల పిల్లలు మనం పాఠశాలలో గమనిస్తాం. ఇలాంటి సందర్భంలో ఉపాధ్యాయుడు వారిలో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి అనుగుణంగా విద్యా ప్రణాళిక చేసి సమకూలంగా పునర్బలన కలిగిస్తూ వారి వికాసానికి తోడ్పడాలి. మిగతా అభ్యాసము 2వ ఎపిసోడ్లో ఇవ్వబడును.